హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25, 26 వచనాలు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలనిత్తును. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునందరు. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ యేసుప్రభు వారు మనం తిరిగి పొందుకునే దాని గురించి మాట్లాడుతున్నారు. సో, ఇక్కడ ఏంటంటే మనలో కొంతమంది కొన్ని కోల్పోయి ఉండొచ్చు. అంటే కొంతమంది ఆర్థికంగా కావచ్చు, కొంతమంది ఆరోగ్యపరంగా కావచ్చు, లేకుంటే కొంతమంది కుటుంబ పరంగా కావచ్చు, కొంతమంది ఆస్తి పరంగా కావచ్చు. సో, మనం ఏదో ఒకటి కోల్పోయి ఉండొచ్చు. అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే, నేను మీరు కోల్పోయినవన్నీ మీకు తిరిగిస్తాను. మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు అని తెలియజేస్తున్నారు. సో, ఇప్పుడు మనం ఉన్న సీజన్ గనుక చూసుకున్నట్లయితే లెంట్ డేస్ జరుగుతున్నాయి. అంటే 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. సో, యోవేలు గ్రంథం కూడా మొదటి అధ్యాయంలో గనుక చూసుకున్నట్లయితే ఏంటి, దేవుడైన యెహోవా వారు ప్రవక్త అయిన యోవేలు ద్వారా తెలియజేస్తారనమాట. అంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించమని తెలియజేస్తారనమాట. సో, ఇక్కడేంటి, ఎప్పుడైతే వారు ఉపవాసం ఉన్నారో, ఉపవాసం ఉన్న వెంటనే వారికి రకరకాలుగా అన్నీ వారు తిరిగి పొందుకుంటున్నారనమాట. సో, మన జీవితాల్లో కూడా ఏంటి, మనం ఏదైనా కోల్పోయి ఇంకా అంతే నేను కోల్పోయాను అని మనం బాధపడే బదులుగా మనం గనుక ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి మనం ఉపవాస ప్రార్థన గనుక చేసినట్లయితే ఏంటంటే యేసుప్రభు వారు ఖచ్చితంగా మనం కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునే విధంగా చేస్తారనమాట. సో, మనం కోల్పోయిన సంవత్సరంలను కూడా మనకు తిరిగి ఆయన దయచేయగలుగుతారు. సో, ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏంటంటే మనం కోల్పోయినందుకు మనం చింతపడవలసిన పని లేదు. మనము ప్రార్థన చేసి, వీలైతే మనం ఉపవాస ప్రార్థన చేసి, దేవా నేను కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవాలి, నేను కోల్పోయిన దాని నుండి నాకు గొప్ప మహిమ రావాలి, గొప్ప సాక్ష్యం రావాలి తప్ప నేనేదో అన్నీ కోల్పోయిన వాడిగా ఉండకూడదు అనే విధంగా మనం ప్రార్థన చేయగలిగినట్లయితే ఏంటంటే యేసుప్రభు వారు ఖచ్చితంగా దయచేస్తారు. ఇంకా మనం ఆ కోల్పోవడం వలన ఏదైనా మనం సిగ్గుపడినట్లయితే, అంటే ఎవరైనా మనల్ని దూషించినట్లయితే, లేకుంటే ఎవరైనా మనల్ని కించపరిచినట్లయితే ఏంటంటే తిరిగి వారే ఘనపరిచే విధంగా యేసుప్రభు వారు చూడగలుగుతారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ఉపవాస దినం ప్రతిష్ఠించి ఎప్పుడైతే వారు మీకు ప్రార్థన చేశారో వెంటనే వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునే విధంగా వారిని ఆశీర్వదించారు తండ్రి. పసరు పురుగులు, చీడ పురుగులు, మిడతలను, అలాగే గొంగళి పురుగులు అన్నీ తినివేసిన సంవత్సరంలో మహాపంటను వారికి తిరిగి దయచేశారు తండ్రి. అలాగే వారు సిగ్గునందకుండా వారికి ఎప్పుడు ఘనత ఉండే విధంగా చూశారు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో, మరీ ముఖ్యంగా ఈ 40 రోజులు ఎవరైతే ఉపవాస ప్రార్థన చేస్తూ మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉన్నారో వారిని గొప్పగా ఆశీర్వదించండి. వారు కోల్పోయిన సంవత్సరములు, వారు కోల్పోయిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కటి వారు తిరిగి పొందుకొనుటకు సహాయం చేయండి. వారు మరెన్నడూ కూడా సిగ్గునందకుండా వారెప్పుడు ఘనతలో ఉండులాగున వారికి వచ్చిన మహిమ ద్వారా, ఘనత ద్వారా మిమ్మును ఘనపరిచే విధంగా, మహిమపరిచే విధంగా చూడమని నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.